సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి ఇన్వైట్. సో అనిల్ గారు, ఈ వీడియోలో పర్టికులర్గా డీటెయిల్గా మనం టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన రైడర్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు రైడర్స్ ఏమన్నా తీసుకున్నారా, ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏమన్నా తీసుకున్నారా అని అడుగుతుంటారు కదా. ఏంటి అసలు ఈ రైడర్స్ అంటే ఏంటి? ఈ రైడర్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అంటారు? ఈ రైడర్స్ తీసుకోవడం వల్ల ప్రీమియం ఇంకా అదనంగా అంటే అదనపు ఖర్చుగా మారే అవకాశం ఏదైనా ఉందా అసలు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే మనము ఈ పాలసీలు ఏవైతే రెండు ఎసెన్షియల్ పాలసీస్, ఇది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రెండు కూడా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన కంపల్సరీ అవసరం, ఫండమెంటల్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్ అనమాట. ఇవి లేకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇష్టం, బట్ ఇవి మాత్రం అందరికీ ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే అందరూ కూడా కన్ఫ్యూజన్ గురయ్యేది ఏంటంటే బేస్ టర్మ్ పాలసీ తీసుకుంటారు, బట్ దాని మీద కొన్ని అడిషనల్గా రైడర్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, కన్ఫ్యూజన్ ఏంటి, ఏది ఉంచాలి ఏది ఉంచకూడదని అందరికీ కన్ఫ్యూజన్. సో మీకు ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఒక్కోసారి అన్ని పెట్టమంటారు, ఎందుకంటే ప్రీమియం పెరుగుతుంది, వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది అంటారు. బట్ అలా కాకుండా నిజంగానే మనకు అవసరమా లేదా, ఫస్ట్ కంపల్సరీ కొన్ని నిజంగానే యాడ్ చేసేది వాల్యూ యాడ్ చేసే రైడర్స్ చూద్దాం. ఒకటి ఏంటంటే మనం వేవర్ ఆఫ్ ప్రీమియం అంటాం. వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే ఏంటంటే ఏదైనా ఇబ్బందులు గురయ్యి మనము యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే ఫ్యూచర్ ప్రీమియమ్స్ అనేది వేవ్ ఆఫ్ అయిపోతాయి. అంటే మనకు డిజబిలిటీ వచ్చింది, మనం ఇప్పుడు 30లో తీసుకున్నాము, ఏదైనా యాక్సిడెంట్కి గురై ఉద్యోగం పని చేయలేకపోతున్నాము, మనకి ఎటువంటి ఆదాయం లేదు అండ్ పర్మనెంట్ డిజబిలిటీ వచ్చింది. అలాంటప్పుడు ఏంటంటే మన లైఫ్ ఈజ్ స్టిల్ దేర్, ఇంకో 20-30 ఏళ్ళు బతకడం ఇబ్బంది లేదు. బట్ అప్పుడు ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం అనేది ఉంటే మాత్రం ఏమవుతుందంటే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద ప్రీమియమ్స్ కూడా మనం పే చేయకుండా లైఫ్ కవర్ అనేది మనం 75 అయితే 75, 80 అయితే 80. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ రైడర్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఇట్. అండ్ ఇట్స్ ఏ చీపర్ ఆల్సో, ఎక్కువ కూడా ఉండదు. మీ బేస్ టర్మ్కి 300, సంవత్సరానికి 300-400 కన్నా ఎక్కువగా యాడ్ అవ్వదు అనమాట. సో ఇది కంపల్సరీ అందరూ ఉంచుకోవాల్సింది. సెకండ్ వచ్చేసి ఏంటంటే యాక్సిడెంటల్ అండ్ డిజేబిలిటీ రైడర్. ఇది ఇందులో ఏంటంటే సేమ్ ఇంతకుముందు ఏమో డిజబిలిటీ వచ్చినప్పుడు ఫ్యూచర్ ప్రీమియమ్స్ పే చేయకుండా, దాంతోపాటు ఇంకొక రైడర్ ఏంటంటే డిజబిలిటీ వచ్చినప్పుడు ప్రతి నెల బికాజ్ నువ్వు వర్క్ చేయలేవట్లేదు కాబట్టి ఇంత అమౌంట్ అని, యూజువల్లీ 1%, ఎగ్జాంపుల్ 1 crore తీసుకున్నాం అనుకోండి, నెలకు ₹1,00,000 ఒక 10 సంవత్సరాలు ఈ రైడర్ పే చేస్తుంది అనమాట. అంటే టర్మ్ లైఫ్ కవర్ అట్లాగే ఉంటుంది, బట్ ఇది రైడర్ ఎప్పుడు వస్తుంది, ఏమైనా పర్మనెంట్ డిజబిలిటీ వచ్చినప్పుడు. అంటే ఒక్కటే పాలసీ, ఒకటి మనకి ఏమైనా జరిగితే ఇది పర్మనెంట్గా ఏమైనా జరిగితే ఫ్యామిలీని టేక్ కేర్ చేయడానికి, బట్ ఎట్ ద సేమ్ టైం మనం అలైవ్ ఉండి మనం బికాజ్ కరెంట్ లైఫ్ స్టైల్లో ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా జరిగి ఏమైనా పర్మనెంట్ డిజబిలిటీ వచ్చినా కానీ మన ఫ్యూచర్ ఇస్ టేకెన్ కేర్ అనడానికి ఇది ఒక రైడర్. ఇది కూడా మరీ ఎక్స్పెన్సివ్ ఉండదు, ఇది కూడా 1000-1500 ఉంటుంది సంవత్సరానికి. ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఈ స్పెషల్ రైడర్స్ అనేవి, యాడ్ అండ్ రైడర్స్ అనేవి మనం టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే డే 1 తీసుకోవాలా, లేదంటే మధ్యలో ఒక 3 months తర్వాత 6 months తర్వాత ఎవరైనా వచ్చి ఇదిగో ఇలాంటి యాడ్ ఆన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పిన అప్పుడైనా తీసుకోవచ్చా? ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అప్పుడు డే 1 తీసుకోవాల్సిందే, మళ్ళీ తర్వాత యాడ్ చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడైనా సరే మీరు ఒకసారి పాలసీ ఇష్యూ అయిపోయిందంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ మనకి ఆ కంపెనీకి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అనమాట. దానికి ఇంకా మోడిఫికేషన్ ఉండదు, ఓన్లీ క్యాన్సిల్ చేయొచ్చు, కొత్త పాలసీ తీసుకోవచ్చు, అంతే తప్ప మళ్ళీ మధ్యలో యాడ్ చేయడానికి ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కొన్ని కేసుల్లో ఏంటంటే రెన్యువల్ అప్పుడు యాడ్ ఆన్ చేసుకోవచ్చు, బట్ ఇందులో మాత్రం ఇంకా అవకాశం లేదు. అండ్ సో ఇది ముందే పాలసీ తీసుకునేప్పుడు చేయాల్సిందే. అండ్ థర్డ్ ఇంకొక రైడర్ కూడా చాలా మందికి అవసరం వచ్చేది ఏంటంటే ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. అంటే లెట్స్ సే మనం ఒక ₹1,00,00,000 టర్మ్ పాలసీ తీసుకున్నాం, మనకి ఏమైనా జరిగితే ఒకేసారి ₹1,00,00,000 రావడం అనేది నార్మల్ మెథడ్, ఇది మన క్లెయిమ్ ఆనర్ అయిపోయాక. అలా కాకుండా ఆ అమౌంట్నే ఇన్కమ్ రూపంలో, అంటే నెలకి ఇంత, సంవత్సరానికి ఇంత అని. ఎందుకు అంటే ఏంటంటే చాలా ఫ్యామిలీస్ ఒకేసారి పెద్ద అమౌంట్ వస్తే హ్యాండిల్ చేయలేరు, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు,
ఆ ఉన్న బాధలో ఉన్నప్పుడు ఎట్లా డబ్బుల్ని హ్యాండిల్ చేయాలో తెలియక మోసపోవడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మీ ఫ్యామిలీకి మనం పాలసీ తీసుకునేప్పుడు ఎక్కువగా నాలెడ్జ్ లేనప్పుడు మనము బికాజ్ మనం అర్నింగ్ మెంబర్గా తీసుకుంటున్నాం కాబట్టి మనకేమైనా జరిగింది మన అర్నింగ్ అనేది దెబ్బతిండా ఉండడానికి ఇన్కమ్ బెనిఫిట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైతే ఫ్యామిలీకి ఎనఫ్ నాలెడ్జ్ కానీ హ్యాండ్లింగ్ చేయడానికి డబ్బులు హ్యాండ్లింగ్ చేయడానికి లేనప్పుడు దీనివల్ల ఏంటంటే మన శాలరీ అనేది ఆగిపోదు అనమాట. ఇదే టర్మ్ పాలసీ నుంచే శాలరీ రూపంలో మన నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం మనం ఎంత అంటే అంత ఎట్లా డివైడ్ చేసుకుంటే అట్లా 1% అయితే 1%, 2%, 2% రావడం వల్ల ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది వాళ్ళకి క్రియేట్ చేస్తాం అనమాట. ఇది ఇంకొక రైడర్, దీనికి పెద్ద కాస్ట్ ఉండదు, ఓన్లీ ఇంకా యూజువల్లీ దీనివల్ల చీప్ కూడా అవ్వచ్చు పాలసీ. సో కాకపోతే ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి. అండ్ ఇంకా కొన్ని రైడర్స్ ఉంటాయి పెద్దగా వాల్యూ యాడ్ చేస్తాయని తెలీదు బట్ చాలామంది తీసుకుంటారు. ఒకటి క్రిటికల్ ఇల్నెస్ తీసుకుంటారు. ఎస్, క్రిటికల్ ఇల్నెస్ అనేది అవసరం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఈ క్రిటికల్ ఇల్నెసెస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఆ రైడర్ ఇస్తారు డబ్బులు. సో బై దట్ టైం మన లైఫ్ ఆల్రెడీ కొంచెం ఇబ్బంది. సో బట్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఏంటి, ఎక్స్పెన్సివ్, అండ్ మళ్ళీ అది 75 ఏజ్ వరకు కవర్ కాదు. మనం 30లో తీసుకున్నాము, అది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కవరేజే ఉంటుంది. అంటే 55 తర్వాత దానికి కవరేజ్ ఉండదు. సో దానికోసం మనం ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి వస్తుంది, అండ్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అమౌంట్ లెట్సే ఒక 20 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ తీసుకున్నాము ఒక ₹1,00,00,000 పాలసీతో పాటు. ఏవైనా జరిగితే మన ₹1,00,00,000 పాలసీ 80 లక్షలు అవుతుంది 20 ఇచ్చాక. అంటే కవరేజ్ కూడా తగ్గుతుంది అండ్ ప్రీమియము మనం ఎక్కువ పే చేయాలి. సో ఇది అందరికీ అవసరం లేదనమాట. దో ఇట్ ఈస్ పుష్డ్, ప్రతి ఒక్కరు పుష్ చేసినా కొంచెం ఆలోచించుకొని తీసుకోవాల్సిన రైడర్ ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్. అలాగే ఇంకొకటి కామన్ అందరూ యాడ్ చేసుకునేది ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ రైడర్ అంటాం. యాక్సిడెంటల్ డెత్ ఏంటంటే నార్మల్గా టర్మ్ పాలసీ 1 crore పాటు అది ఎలాంటి డెత్ అయినా వస్తుంది. సపోజ్ డెత్ ఇన్వాల్వ్స్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయితే ఈ అడిషనల్ రైడర్ అమౌంట్ 50 అయితే 50 లక్షలు, ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 అడిషనల్ అమౌంట్ వస్తుంది అనమాట. సో ఇది ప్రతిసారి అవసరమా అంటే అందరికీ అవసరం ఉండకపోవచ్చు. సో ఇది మోర్ ఆఫ్ ఏమంటారు ఎమోషనల్గా కంఫర్టే తప్పించి నీకు ఆల్రెడీ సఫిషియెంట్గా నువ్వు టర్మ్ పాలసీ తీసుకున్నావంటే యాక్సిడెంటల్ డెత్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదు, అంటే తక్కువ 50 లక్షల ఎలిజిబిలిటీ ఉంది, నీ ఎలిజిబిలిటీ లేనప్పుడు అట్లాంటి కేసుల్లో తప్ప చాలామందికి యాక్సిడెంటల్ డెత్ అనేది అడిషనల్గా అవసరం లేదు. నీకు కావాల్సిన 2 కోట్లు 3 కోట్లు టర్మ్ పాలసీ తీసుకొని క్లోజ్ చేస్తే సరిపోతుంది. బికాజ్ ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. టర్మ్ పాలసీ నువ్వు యాక్సిడెంటల్ కానీ న్యాచురల్ డెత్ కానీ ఎటువంటివైనా కవర్ అవుతుంది. దెన్ లాస్ట్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియం, మోస్ట్ యూజ్లెస్ రైడర్ అందరూ పెడతా ఉంటారు ఈ కాలంలో, చాలా ఎక్కువగా పెడతా ఉన్నారు. ఎందుకంటే నేను 75 వరకు బతికేస్తే ఎలా, నేను కట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి అనేది చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఎక్స్పెన్స్ లాగా కాదు, ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్. ఏమైనా అవుతే ఏంటి అనే వాట్ ఇఫ్ అనే దానికోసం దాన్ని కూడా నేను కట్టిన అమౌంట్ పోతుంది ఎట్లా అని అనుకోవడం యూజ్లెస్. కట్టింది ఒక 1 to 2% ఆఫ్ మన ఇన్కమ్ మనది కాదనుకుని కట్టాల్సిందే. ₹100 వస్తుంటే మనం ₹97 వస్తున్నాయి అనుకొని, 98 వస్తున్నాయి అనుకొని మిగిలినవి పోతే పోనని కట్టాల్సిందే. అలా కాకుండా రిటర్న్ ఆఫ్ ప్రీమియంతో ఒకటి మనం కట్టిన డబ్బులే వస్తాయి, ఎటువంటి రిటర్న్స్ రావు. అంటే దాని లెట్సే మనం ప్రతి సంవత్సరం 20,000 కట్టాము, 50 ఏళ్ళు కట్టామనుకోండి, 10 లక్షలు అంతే తప్ప దాని మీద రిటర్న్స్తో ఏమి రాదు. అండ్ పోనీ ఇది వాళ్ళు ఇస్తున్నారు కదా ప్రీమియం సేమ్ ఉంటుందా అంటే కాదు. ప్రీమియం మామూలుగా మీకు లెట్సే 20,000 ఉందనుకోండి ₹1,00,00,000 సంవత్సరానికి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం యాడ్ చేస్తే 22,000-23,000 ఉంటుంది. సో ప్రీమియము పెరుగుతుంది, మీరు కట్టిన డబ్బులే వస్తుంది. సో చాలా మటుకు ఇది అయినంత వరకు ఇది పెట్టుకోవద్దు. దానికన్నా అడిషనల్గా 2-3 వేలు ఏదైతుందో నువ్వు ఒక సిప్ వేసుకున్నా, ఒక యాన్యువల్ ఎక్కడైనా సేవ్ చేసినా నీ కట్టిన అమౌంట్ అన్ని సంవత్సరాలకు వచ్చేస్తుంది. సో అంటే అట్లీస్ట్ నీకు యాక్సెస్ ఉంటుంది. సో ఇవి లైఫ్ ఇన్సూరెన్స్లో. బట్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా 1-2 ఉంటాయి చిన్నవి. ఒకటి అక్కడ కూడా క్రిటికల్ ఇల్నెస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అక్కడ ఇట్ మేక్స్ సెన్స్ బికాజ్ ఏంటంటే ఆల్రెడీ హెల్త్తో పాటు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు హాస్పిటల్ క్యాష్ అని రకరకాలవి ఉన్నాయి, అవన్నీ పెద్దగా అవసరం ఉండదు. వాటి వల్ల అడిషనల్గా బర్డెన్ అవ్వడమే తప్ప, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రైడర్స్ నుంచి కూడా మనం సపరేట్గా క్లెయిమ్ చేయాల్సి వస్తుంది, అవి క్యాష్లెస్ కావు. సో అడిషనల్ వర్క్ అనమాట. అండ్ అడిషనల్ ప్రీమియం అనేది హెల్త్ ఇన్సూరెన్స్లో అడిషనల్ రైడర్స్ అవసరం లేదు. ప్యూర్ మంచి
పాలసీ అన్ని కవర్ అవుతుందా లేదా రైట్. అని చూసుకుంటే సరిపోతుంది తప్ప అనవసరంగా రైడర్లు పెంచుకొని ప్రీమియంలు పెంచుకొని ప్రీమియం ఎక్కువైందని బాధపడడం కన్నా బేసిక్ మంచి Yes, yes. పాలసీ చూసుకొని Yes. చేసుకొని అన్ని కవరేజ్ ఉన్నాయా చూసుకొని క్లెయిమ్ రేషియో బాగుందా చూసుకొని ప్రోడక్ట్ బాగుందా కంపెనీ బాగుందా కవరేజ్ బాగుందా అని చూసుకుంటే చాలు తప్ప అనవసరంగా రైడర్లు ఆఫర్ చేస్తున్నారు చెప్పేసి డోంట్ గెట్ ఇన్ టు దెమ్ అండి. 1-2 తప్ప మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్లెస్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రా రైడర్స్, ఎక్స్ట్రా యాడాన్స్ తీసుకోవడం ఎంతవరకు దాని ఆవశ్యకత ఉంది, అదేవిధంగా ఇవి తీసుకోవడం వల్ల మనకి ప్రీమియంలో ఏదైనా ఎక్స్ట్రా బర్డన్ అవుతుందా లేదా అనే ఇటువంటి అంశాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.